నమస్తే అండి. నేను మీ నందా బాలయ్య ఎల్ఐసి ఏజెంట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్య. ఈ రోజు వీడియో తీయడానికి గల కారణం అంటే ఎల్ఐసిలో కొన్ని కొత్త ప్లాన్ రిలీజ్ అయినాయండి. 3వ తేదీ డిసెంబర్ నెల 2025 అండి. 3వ తేదీ 12వ నెల 2025న రిలీజ్ అయినటువంటి 2 కొత్త ప్లాన్ల గురించి మీకు తెలియజేయడం కోసం వీడియోలు నేను తీసానండి. దాంట్లో 2 ప్లాన్లు, ఒక ప్లాన్ అనేది వీడియో రూపంలో మీకు తెలియపరుస్తానండి. ఈ ప్లాన్ నెంబర్ చూసినట్లయితే 886 అండి, ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్. అండ్ సెకండ్ వన్ చూసినట్లయితే 887, ఇది బీమా కవచ్ ప్లాన్ అండి. దీంట్లో ఈ బీమా కవచ్ ప్లాన్ గురించి మీకు తెలుగులో క్లియర్ అర్థం విధంగా ఈ వీడియో రూపంలో తెలియపరుస్తానండి. అంటే దాన్ని పట్టినటువంటి ప్రీమియం ఎంత, దానికోసం మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియో రూపంలో తెలియపరుస్తానండి. దయచేసి వీడియో పూర్తిగా చూడవలసిందిగా కోరుకున్నామండి. ఈ ప్లాన్ చూసుకున్నట్లయితే మనం ఇది ఎల్ఐసి న్యూ ప్లాన్, ఎల్ఐసి బీమా కవచ్ ప్లాన్ నెంబర్ 887 అండి. ఇది బీమా వచ్చి మీకు మరియు మీ కుటుంబానికి రక్షణ కవచం లాంటి ప్లాన్ అండి. ఇది దీని పాలసీ రూపంలో మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది భారతీయ జీవిత బీమా సంస్థ విడుదల చేసినటువంటి కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. ఇది ప్లాన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చి 3వ తేదీ డిసెంబర్ నెల 2025 అండి. బుధవారం వెన్స్డే రోజు దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. విధంగా దీన్ని ప్లాన్ వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే ఈ పాలసీకి తక్కువ ప్రీమియం చెల్లింపులు మరియు ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం అనేది ఉందండి. దీనికి కనీస బీమా మొత్తం వచ్చి 2 కోట్లు అండి. గరిష్ట బీమా మొత్తం వచ్చి నో లిమిట్ అండి. అదేవిధంగా కనీసం మినిమం ఎంట్రీ ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు అండి. అదేవిధంగా గరిష్ట వయసు చూసుకున్నట్లయితే 65 సంవత్సరాలు అండి. అంటే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపల ఉన్న వయసులో దీన్ని ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వమండి ఈ ప్లాను. అదేవిధంగా 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరగదండి. 18 నుంచి 65 లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఫర్దర్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రత్యేకతలో సమ్ అష్యూర్డ్ యొక్క ఆప్షన్స్ 2 రకాలుగా మనం సేవలు తీసుకుంటామండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి లెవెల్ సమ్ అష్యూర్డ్ అండి. అంటే పాలసీ అయిపోయేంత వరకు బీమా మొత్తం ఒకటే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అండి. అంటే ఫస్ట్ 5 years బీమా మొత్తం ఒకటే విధంగా ఉంటుంది. తర్వాత 6 నుంచి 15 సంవత్సరాలు 10% ఆఫ్ ది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుందండి. అంటే ఎస్ఏ అమౌంట్లో 10% అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి 6 నుంచి 15 సంవత్సరాల వరకు. ఆ తర్వాత బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఒక సెకండ్ దీంట్లో ప్రీమియం అమౌంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్లో 3 రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ అమౌంట్ అండి. అంటే సంవత్సరానికి లేదా 6 నెలల కోసం దీన్ని కట్టుకోవచ్చు అండి. సెకండ్ వన్ చూసుకుంటే సింగిల్ ప్రీమియం పేమెంట్ అండి. ఒకసారి కడతామండి, తర్వాత మనం కట్టాల్సిన అవసరం లేదండి. తర్వాత మెచ్యూరిటీ డేట్ లోపల మనకి ఇప్పుడు జరిగినా కానీ ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ అండి. దీంట్లో 5 సంవత్సరాలు పేమెంట్ కడతాం, లేదా 5 సంవత్సరాలు కడితే మనకి 10 సంవత్సరాలు టర్మ్ వస్తుంది. అదేవిధంగా 10 సంవత్సరాలు పెడితే 15 సంవత్సరాలు మనకి టర్మ్ ఉంటుందండి. అదే 15 సంవత్సరాలు పెట్టిన వాళ్ళకి 20 సంవత్సరాలు టర్మ్ అనేది ఉంటుందండి ఇక్కడ. అంటే అదే రెగ్యులర్ వాళ్ళకి వచ్చి 10 years మినిమం పాలసీ టర్మ్ ఉంటుందండి. మొత్తం ఇది 3 ఆప్షన్స్ మనం తీసుకున్నా కానీ మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చి 82 సంవత్సరాలు పెట్టుకుంటామండి. 82 సంవత్సరాల లోపలే ఉంటుందండి మ్యాక్సిమం టర్మ్ అండి. నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే నేను 28 సంవత్సరాల వయసున్నటువంటి ఒక కస్టమర్ని తీసుకున్నానండి. 28 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళకి సంవత్సరానికి 14,800 ప్రీమియం పడుతుందండి. ఎందుకంటే 15 సంవత్సరాలు టర్మ్ తీసుకుంటే 15 సంవత్సరాలు పీపీటీ పెట్టుకున్న వాళ్ళకి సంవత్సరానికి 14,800 ప్రీమియం పడుతుంది. దీనికి మెచ్యూరిటీ అమౌంట్ ఏమి ఉండదండి. ఇన్ కేసు ఇతను 15 సంవత్సరాల లోపల అంటే 10 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అయితే ఈ డెత్ బెనిఫిట్ తీసుకుంటే 3 రకాలు ఉంటుందండి. అంటే ఈ 3 రకాల్లో మనకి ఏది ఎక్కువైతే అది నామినీకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. దాంట్లో డెత్ బెనిఫిట్స్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే 7 times ఆఫ్ ది యాన్యువల్ ప్రీమియంకి ఎక్కువ ఉందని, లేదా అంటే 105% టోటల్ ప్రీమియంకి ఈక్వల్ అయిన అమౌంట్, లేదా మూడోది అబ్సల్యూట్ సమ్ అష్యూర్డ్కి ఈక్వల్ ఉండేదాన్ని. అంటే ఇక్కడ
మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 2 crores అండి, 2 కోట్లు అండి. ఇక్కడ 3 ఆప్షన్స్లో తీసుకున్న దాన్ని బట్టి అంటే 2 కోట్లు నామినీకి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇక్కడ. అంటే ఇదే ఎక్కువ అవుతుంది కాబట్టి 3 ఆప్షన్స్లో ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఏదైతే అది 2 కోట్లు అవుతుంది కాబట్టి 2 కోట్లు నామినీకి ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుందండి పాలసీలో. అదేవిధంగా సెకండ్ సింగిల్ ప్రీమియంలో అయితే చూద్దామండి ఎట్లా వస్తుందో. అదేవిధంగా సింగిల్ ప్రీమియం తీసుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం కస్టమర్ అయితే 28 సంవత్సరాల వయసు వ్యక్తి తీసుకున్నట్లయితే అనుకోకుండా అతను సింగిల్ ప్రీమియంకి 1,35,400 పడుతుందండి ప్రీమియం అమౌంట్ సింగిల్ ప్రీమియంకి. అదేవిధంగా అతను తీసుకున్న 10 years లోపల కానీ ఎక్స్పైర్ అయితే అతనికి వచ్చే డెత్ బెనిఫిట్ తీసుకున్నట్లయితే 125% సింగిల్ ప్రీమియంకి ఈక్వల్ అమౌంట్ని నామినీకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏది ఎక్కువైతే అది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అంటే 2 కోట్ల నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లిమిటెడ్ ప్రీమియం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ 5 years అనేది పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్స్లో. ఇన్ కేస్ ఆఫ్ లిమిట్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మనకి 5 years అనేది ఫస్ట్ మనం పేమెంట్ చేస్తామండి. నెక్స్ట్ తర్వాత మనం పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. నెక్స్ట్ మిగిలిన టైం అంతా కూడా టర్మ్ లోపల. అదేవిధంగా దీనికి ఈ కస్టమర్ కానీ 5 సంవత్సరాల లోపల కానీ ఎక్స్పైర్ అయితే అతను డెత్ బెనిఫిట్ తీసుకున్నట్లయితే సేమ్ యాజ్ రెగ్యులర్ ప్రీమియంకి ఎక్కువగా రెగ్యులర్ ప్రీమియంకి ఎట్లాగైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ 3 బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయండి. సేమ్ యాజ్గానే రెగ్యులర్ ప్రీమియంకు పే చేసిన కస్టమర్కి ఎట్లాగైతే ఉన్న బెనిఫిట్స్ 3 బెనిఫిట్స్ ఆ 3 బెనిఫిట్లలోనే దీనికి ఇవ్వడం జరుగుతుందండి. ఆ 3 బెనిఫిట్లు ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 7 times ఆఫ్ ది యాన్యువల్ ప్రీమియంకి ఈక్వల్ అమౌంట్ లేదా 105% టోటల్ ప్రీమియంకి ఈక్వల్గా ఉన్నదాన్ని లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్కి ఈక్వల్గా ఉన్న అమౌంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఈ 3 కండిషన్లు కూడా మనకి మ్యాక్సిమం ఏదైతే అది ఇవ్వడం జరుగుతుందండి. మ్యాక్సిమం ఇక్కడ టోటల్గా 2 కోట్లు వస్తుందండి. 2 కోట్లు ఇవ్వడం అనేది జరుగుతుందండి నామినీకి. ఇదని ఇంకా అనదర్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇతర లాభాలు చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షనల్ రైడర్స్ ఉన్నాయండి దీంట్లో. మొదటి రైడర్ చూస్తే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండి. యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అండి. అంటే ఇది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ రైడర్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టేజ్ ఆప్షన్ అండి. ఈ లైఫ్ స్టేజ్ ఆప్షన్ రైడర్లో మనకి ఏంటంటే లెవెల్ షమసూడ్ ప్లస్ రెగ్యులర్ ఆప్షన్ ప్లస్ ఏజ్ లెస్ దెన్ 40 years ఉండాలండి. 40 సంవత్సరాల లోపల రిస్క్ జరిగితే అక్కడ మ్యారేజ్ కానీ చెప్పి చైల్డ్కి ఇక్కడ బెనిఫిట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుందండి. 50% బేసిక్ సమ్ అష్యూర్డ్కి 2 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చైల్డ్కి ఫస్ట్ చైల్డ్కి 25% ఎస్సీ అమౌంట్కి మ్యాక్సిమం 1 crore ఇవ్వడం జరుగుతుంది. అదే సెకండ్ చైల్డ్కి 25% అంటే సమ్ అష్యూర్డ్లో మ్యాక్సిమం 1 crore ఇవ్వడం జరుగుతుంది. అంటే స్మోకర్ నాన్ స్మోకర్కి ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ అవసరం లేదండి ఇక్కడ. అంటే రీజనబుల్ ఓన్లీ సమ్ డాక్యుమెంట్స్ అయితే సరిపోతుందండి ఇక్కడ దీనికి. అదేవిధంగా అందరూ బెనిఫిట్ చూసుకున్నట్లయితే దీనికి రెగ్యులర్ పేమెంట్ దాంట్లో వచ్చి ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ మాత్రమే ఉందండి పేమెంట్ అనేది. గ్రేస్ పీరియడ్ తీసుకున్నట్లయితే 30 days ఉంటుంది. దీనికి ఎటువంటి లోన్ అనేది ఉండదండి ఇక్కడ. దీనికి సరెండర్ వాల్యూ చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేమెంట్ చేసే వాళ్ళకి ఎటువంటి అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరగదండి ఇక్కడ. అదే లిమిటెడ్ ప్రీమియం చూసుకున్నట్లయితే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ జరిగినప్పుడు ఆ రిస్క్ వాళ్ళకి తగ్గట్టు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ ప్రీమియం తీసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ వాళ్ళకి ఈక్వల్ అమౌంట్ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదండి ఈ ప్లాన్కి సంబంధించిన వివరాలు. దీంట్లో ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే దయచేసి నా మొబైల్ నెంబర్ ఇక్కడ తెలియపరచండి. దానికి కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా క్లియర్గా మీకు అదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ప్లీజ్ మా వీడియోస్కి లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. మీ యొక్క లైక్సే మాకు తర్వాత వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫుల్ వీడియోని కంప్లీట్గా చూడండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.